దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. కీర్తనలు 86:17 వచనములో దావీదు ఆనవాళ్ళను అడుగుతాడు. యెహోవా, నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరచుము. మనము ప్రార్థన చేసినప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు అసలుకి నాకు జవాబు వస్తుందా? నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? మరి ఆలకిస్తే మరి నాకు జవాబు ఏదని అనుకుంటున్నావా? అనుకున్నప్పుడు దేవుని సన్నిధానంలో ఆనవాళ్ళు అడుగు. బైబిల్ గ్రంథంలో మరి అనేక భక్తులకు దేవుడు వారు ఆనవాళ్ళు అడిగారు. ఆనవాళ్ళు అడిగినప్పుడు వారికి ఆనవాళ్ళని చూపించాడు. వారు అడిగిన ఎలాగ అడిగారో అదే విధముగా ఆనవాళ్ళు దేవుడు చూపించాడు. ఎలాగంటే దావీదు కూడా, ఇప్పుడు చెప్పాను కదా, దావీదు కూడా మరి నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరచమని దావీదు అడిగాడు. మరి అదేవిధంగా బైబిల్ గ్రంథంలో ఇంకో వ్యక్తిని చెప్తున్నాను. ఆదికాండము 24వ అధ్యాయము మరి 13వ వచనములో 11 కానించి 15 వచనాల వరకు కూడా రాయబడిన వాక్యము ఏంటంటే, మరి అబ్రహాము పెద్ద దాసుడు, మరి నమ్మకమైన పనివాడు ఏలియాజరును అబ్రహాము పిలిచి, నేను నీకు పని అప్పు చెప్పుచున్నానని ఒక ప్రమాణము చేస్తాడు. నా కుమారునికి భార్య తీసుకొని రమ్మని, మరి ఒంటెల్లో శ్రేష్టమైనవి ఆస్తుల్లో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయెను. అతడు రమాకు వచ్చినప్పుడు మరి అతని దేవుని ఎదుట మోకరిల్లి ఆనవాళ్ళు అడుగుతాడు. దేవుడు సహాయం చేస్తాడు.